అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలపై వేస్తున్నటువంటి విద్యుత్ అదనపు భారాలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆందోళన బాట చేపట్టింది. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రజలపై ఎలాంటి భారం పడుతుంది? గతంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీల భారం పెంచితే ఇదే కూటమి నాయకులు బాదుడే బాదుడు అని సందులో తిరిగి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కానీ ఏదైతే గతంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు 5 సంవత్సరాల కాలంలో 32,000 కోట్ల రూపాయలు ప్రజలపైన కరెంట్ ఛార్జీలు భారం పోస్తే, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 15 నెలలు తిరగకముందే 30,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల భారం మోపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కనుక మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, అక్రమంగా వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను ప్రజలకు పంపిణీ తిరిగి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే రెగ్యులేటర్ కమిషనర్ ఆఫీసులో తూతు మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఇక్కడ ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దాదాపు 12,700 కోట్ల రూపాయల పైనే ఈరోజు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఎప్పుడో 2014 నుంచి 2025 వరకు కరెంటు కాల్చారన్న పేరుతో ఈరోజు వసూలు చేయడానికి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఈ విధంగా పదే వసూలు చేసిన సంవత్సరంలోనే మళ్ళా వసూలు చేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వము ప్రజలపైన ట్రూ అప్ ఛార్జీల భారం మోపడం ఇది చాలా హేయమైన చర్య. కనుక మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పదే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు, మరి అదే రకంగా భారం వేస్తున్నారు, ఎట్లా చూడాలంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము విద్యుత్ ఛార్జీలు పెంచాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకొని రండి అని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మాట తప్పి ప్రజలపైన భారాలు మోపడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఎందుకంటే గతంలో కూడా ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇక్కడనే సమావేశమై మేము రద్దు చేస్తాం, మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటే ప్రజలంతా వచ్చి ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల వాళ్ళు వచ్చి ఈ విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించినారు. అయినప్పటికీ ఏమాత్రం రద్దు చేయకపోగా ఈరోజు మళ్ళీ 12,700 చిల్లర కోట్ల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపడానికి సిద్ధమైంది. అందుకనే మేము సిపిఎం పార్టీగా దాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టారు. ఆ రోజు ఈయన జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. అటువంటి పోరాటం భవిష్యత్తులో మేము కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి, పదే ప్రజాభిప్రాయ సేకరణ పెంచుతున్నారు, మీరేమో ధర్నా చేస్తున్నారు, ఎక్కడ ఆగడం లేదు, దీన్ని ఎక్కడ క్లిష్టం పడేది? ఇప్పుడు వాళ్ళు తూతు మంత్రంగా ఏదో ప్రజాభిప్రాయ సేకరణ చేసినాము, వాళ్ళు ఆమోదించినారని చెప్పుకోవడానికే ప్రజాభిప్రాయ సేకరణ. రద్దు కోసం కాదు వాళ్ళు చేసేది, రద్దు కోసం కాదు, ఏదో ఆమోదం చేసి మళ్ళీ వసూలు చేయాలని చెప్పి ఒక కుచితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే దీంట్లో చిత్తశుద్ధే లేదు ఇది ఒక రకంగా. కాబట్టి దీనికి పరిష్కారం ఏమి? ప్రజలందరూ ఐకమత్యంగా ప్రజా ఆందోళన చేపడితే ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అందుకోసం మేము సిపిఎం పార్టీకి అనేది ఏమి, అన్ని రాజకీయ పక్షాలని ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా, అంటే ఈ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, లేకపోతే ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రానున్న కాలంలో మరింత పెద్ద పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం పదే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది, ప్రజల మీద భారం వేస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ప్రజలపై పడేటువంటి భారానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం తీస్తామని సిపిఎం నాయకులు చెప్పేటువంటి వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.